ఫ్రెండ్స్ మేకర్ బజార్ నుంచి నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్లు అయితే ఇంకా చాలా ఆర్డర్ చేశాను. అంటే బ్యాటరీని పవర్ బ్యాంక్ లాగా తయారు చేసుకోవాలనుకుంటే ఇదైతే యూజ్ అవుతుంది. దీన్ని యూజ్ చేసి మనం అయితే ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే తయారు చేయొచ్చు. ఫ్రెండ్స్ రీసెంట్ గా అయితే మేకర్ బజార్ లో నేను కొన్ని ప్రోడక్ట్లు అయితే ఆర్డర్ చేశాను. అవి అయితే డెలివరీ అయితే అయిపోయాయి. ఇక్కడ బాక్స్ కనబడుతుంది కదా, ఈ బాక్స్ లోనే ఆ ప్రోడక్ట్లు అయితే ఉన్నాయి. ఇవి నెక్స్ట్ వీడియోలో మనకైతే యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను. అలాగే ఒకవేళ మీరు మేకర్ బజార్ నుంచి ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే 24వ తారీఖు ఆర్డర్ చేశాను. ఇది నాకు డెలివరీ అండ్ డేట్ చూసుకుంటే 27వ తారీఖు అయింది. చాలా ఫాస్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూ డాట్ ద్వారా అయితే వీళ్ళు కొరియర్ని అయితే పంపిస్తున్నారు. ఒకవేళ మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసే ప్రతి ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మీరు కూడా చెక్ చేయండి. మీకు అవసరం ఉంటేనే కొనండి, లేకపోతే అవసరం లేదు. ఫ్రెండ్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. బట్ చాలా టేప్స్ అయితే వేశారు, తీయడానికి కొంచెం టైం అయితే పట్టింది. ఇంకా మనం ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడవచ్చు మేకర్ బజార్లో నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అయితే ఇవి. ఇక ఫస్ట్ మనం ఈ బబుల్ ర్యాప్ అవుతుంది, దీన్ని తీసేద్దాం. ప్యాకింగ్ అయితే జస్ట్ మనకి ఇవన్నీ ఇందులో వేసి ప్యాక్ చేశారు, బబుల్ ర్యాప్ వేసి. ఇందులో ఫస్ట్ చూసుకుంటే 9V బ్యాటరీస్ ఇవైతే నేను ఒక మోడ్ అయితే ఆర్డర్ చేశాను. వీటి కాస్ట్ వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ ఈ మోడికి కలిపి 69 రూపీస్ అయితే పడింది. 9V బ్యాటరీస్ మనం చేసే కొన్ని వీడియోస్లో అయితే యూజ్ అవుతాయి. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇవైతే నేను 4 అయితే ఆర్డర్ చేశాను. రీసెంట్ గా నేను అయితే ఆర్డర్ చేశాను. బట్ బాగున్నాయి బ్యాటరీస్ అయితే. పవర్ బ్రీ బ్రాండ్ కి సంబంధించిన బ్యాటరీస్ ఇవి. 2000 mAh బ్యాటరీస్ ఇవి. మనకి 3.7 వోల్టేజ్ అయితే మనకి సపోర్ట్ అయితే ఉంటుంది. 18650 బ్యాటరీస్ ఇవైతే నేను 4 అయితే ఆర్డర్ చేశాను. 4 ప్రైస్ చూసుకుంటే 236 రూపాయలు అయితే పడింది నాకు. ఇవి మనం చేసే కొన్ని వీడియోస్లో అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని అయితే చెప్పించాను. అందుకే వీటి కోసం నేను ఒక కేసుని అయితే చెప్పించాను. దీని ప్రైస్ అయితే నాకు 47 రూపీస్ అయితే పడింది. చాలా తక్కువ అయితే ఉంది. అమెజాన్లో చూసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఇవి 3 అయితే నేను తీసుకున్నాను. ఇది 9V బ్యాటరీకి సంబంధించిన క్యాప్ కనెక్టర్స్ ఇవి. 3 ప్రైస్ అయితే 21 రూపాయలు అయితే పడింది. ఇవి 9V బ్యాటరీకి సంబంధించిన మనకి క్యాప్ కనెక్టర్స్ ఇవి ఖచ్చితంగా అయితే ఉండాలి. ఎందుకంటే మనం ఇలాంటి బ్యాటరీ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఏం ఉండదు, జస్ట్ ఇలా అయితే ఉంటుంది. వీటి నుంచి మనం దేనికైనా పవర్ ఇవ్వాలంటే ఈ క్యాప్ కనెక్టర్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. కాబట్టి కూడా క్యాప్ కనెక్టరే, 9V బ్యాటరీకి సంబంధించిన క్యాప్ కనెక్టర్. కాకపోతే ఇక్కడ మనకి అలిగేటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం కనెక్ట్ చేయడానికి అయితే ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు మీరు. జస్ట్ మనం దేనికైనా కనెక్ట్ చేయాలంటే ఈజీ కనెక్ట్ చేయొచ్చు. ఈ వీటిలో చూసుకుంటే మనకి జస్ట్ వైర్లు అయితే ఉంటాయి, మనం సోల్డరింగ్ చేసుకోవాలి. ఇవి అలా కాకుండా మనం ఫస్ట్ టెస్టింగ్ పర్పస్కి యూజ్ చేయాలనుకుంటే వీటిని అయితే యూజ్ చేయొచ్చు. ఇవి అలిగేటర్స్ అంటారు వీటిని. ఇది కూడా ఆర్డర్ చేశాను. ఇది 19 రూపాయలు అయితే పడింది. ఇవి కూడా అలిగేటర్ క్రోకోడైల్ క్లిప్స్ అంట. మనకి నేమ్ అయితే డిఫరెంట్గా ఉంది. వీటిని కూడా 2 అయితే ఆర్డర్ చేశాను. ఇవి ఒక ప్యాక్లో 2 అయితే వచ్చాయి. వీటి ప్రైస్ మనకి 20 రూపీస్ అయితే ఉంది. ఈచ్ వన్ వచ్చేసరికి 10 రూపీస్ అయితే పడింది. ఇటు చూసుకుంటే USB-A మెయిల్ అయితే ఉంటుంది. ఇంకో సైడ్ చూసుకుంటే మనకి 2 అలిగేటర్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్గా మనం అయితే ఛార్జింగ్ అడాప్టర్లో పెట్టి మనం దేనికైనా పవర్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. దీన్ని కూడా ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసరికి 30 రూపాయలు అయితే పడింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇది USB. ఇందులో మనకి ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. ఇందులో మనకి 2 పోర్ట్స్ అయితే ఉంటాయి. USB-A ఫీమేల్ పోర్ట్ ఉంటుంది, అలాగే Type-C పోర్ట్ అయితే ఉంటుంది. ఇలాంటి బ్యాటరీని పవర్ బ్యాంక్ లాగా తయారు చేసుకోవాలనుకుంటే ఇదైతే యూజ్ అవుతుంది. ఎలాగనో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే వస్తుంది, మీకు చూపిస్తాను. దీని ప్రైస్ చూసుకుంటే 59 రూపీస్ అయితే పడింది, 59 రూపాయలు అయితే పడింది. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇది ఎలా యూజ్ అవుతుందో. నెక్స్ట్ చూసుకుంటే ఇది స్మైలీ షేప్ LED లైట్. ఇది మీకు అవసరం లేదు, బట్ నేనైతే తెప్పించాను. దీని ప్రైస్ 70 రూపాయలు అయితే ఉంది. మీరు కొనాల్సిన పని లేదు, బట్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, నేనైతే కొన్నాను. బట్ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది, కానీ చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ Type-C ఫీమేల్ కనెక్టర్స్. మనం ఏదైనా బోర్డు తయారు చేసినప్పుడు దానికి ఛార్జ్ చేయాలనుకుంటే ఈ Type-C ఫీమేల్ కనెక్టర్ని యూజ్ చేసి మనం అయితే ఛార్జ్ చేయొచ్చు. దాన్ని కనెక్ట్ చేసి. ఇప్పుడు ప్రతి ఫోన్లో Type-C పోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి Type-C ఛార్జర్లే అందరి దగ్గర అయితే ఉంటాయి. ఈ రెండింటి ప్రైస్ చూసుకుంటే 18 రూపాయలు అయితే పడింది. అంటే ఈచ్ వన్ వచ్చేసరికి 9 రూపాయలు. చూసుకుంటే నేనైతే ఒక స్విచ్ అయితే ఆర్డర్ చేశాను. అంటే ఇది ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆన్ అండ్ ఆఫ్ చేయాలంటే ఇది యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ చూసుకుంటే 17 రూపాయలు అయితే పడింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక బ్లూటూత్ బోర్డ్. దీని అయితే నేను ఆర్డర్ చేశాను.
దీని ప్రైస్ అరౌండ్ 179 రూపీస్ అయితే పడింది. ఇది మనకి బ్లూటూత్ 5.3తో అయితే వస్తుంది బోర్డు. దీన్ని యూజ్ చేసి మనం అయితే ఒక బ్లూటూత్ స్పీకర్ని అయితే తయారు చేయొచ్చు. నెక్స్ట్ వీడియో అయితే బ్లూటూత్ స్పీకర్ మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఒక వీడియో అయితే వస్తుంది, మీరైతే చూడొచ్చు. ఇది బోర్డ్. దీని ప్రైస్ చూసుకుంటే 179 రూపీస్ అయితే మనకి 179 రూపాయలు అయితే పడింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఒక కట్టర్ అయితే ఉంది. మనం ఏదైనా సోల్డరింగ్ చేసినప్పుడు ఒకవేళ ఎక్స్ట్రా వైర్లు ఉంటే కట్ చేసుకోవాలి కదా, దానికోసం నేను తెప్పించాను. ప్రైస్ అరౌండ్ 69 రూపీస్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఒక ప్లాస్టిక్ కట్టర్ అంటే చాక్ని అయితే తెప్పించాను. ఇది మనం ఏదైనా అన్బాక్సింగ్ చేసేటప్పుడు లేకపోతే ఏదైనా బాక్స్లు ఓపెన్ చేయడానికి ఇది యూజ్ అవుతుందని తెప్పించాను. మనకి చాలా బాగుంది. దీని ప్రైస్ 59 రూపాయలు అయితే పడింది. ఇక నెక్స్ట్ లాస్ట్ ఇది రీఛార్జబుల్ బ్యాటరీ ఛార్జింగ్ కేస్. ఇది అంటే మనం దీంట్లో రీఛార్జబుల్ బ్యాటరీస్ని పెట్టి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్యాటరీస్ అయితే ఉన్నాయి కదా, 18650 mAh బ్యాటరీస్. వీటిని అయితే మనం డైరెక్ట్గా ఇందులో ప్లేస్ చేసి మనం అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ కోసం లేకపోతే ఏదైనా తయారు చేయాలనుకుంటే ఇలాంటి బ్యాటరీ తీసుకుంటారు కదా, అలాంటప్పుడు వేరే BMS బోర్డ్స్ వీటికి వెళ్ళకుండా ఇలాంటి ఛార్జింగ్ అడాప్టర్ కొనండి. దీని ప్రైజు అరౌండ్ ఒక 400 ఏమో ఉంది. 400 పెట్టి మీరు కొన్నారనుకోండి, ఇందులో మీకు ప్రొటెక్షన్స్ అయితే చాలా ఉంటాయి. ఇలాంటి బ్యాటరీస్ని అయితే మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్. ఫ్రెండ్స్, మేకర్ బజార్ నుంచి నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్లు అయితే ఇంకా చాలా ఆర్డర్ చేశాను. అవి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. వచ్చాక అవి కూడా అన్బాక్సింగ్ చేసి ఎందుకు యూజ్ అయితే చెప్తాను. ఎప్పుడైతే నెక్స్ట్ మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో అయితే వస్తుంది, ఈ బ్లూటూత్ బోర్డ్కి సంబంధించిన వీడియో. ఇంకా చాలా ప్రాజెక్టులు అయితే రాబోతున్నాయి. అలాగే ఎక్స్పెరిమెంట్ వీడియోస్, అంటే ఈ టైప్ కాకుండా వేరే టైప్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ మీరు ఎంటర్టైన్ అయ్యే విధంగా ఉంటాయి. అలాగే మీకు చాలా బాగా యూజ్ అయితే అవి కూడా రాబోతున్నాయి. ఇందులో మనకి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ వస్తాయి. అలాగే ఇలాంటి ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏదైనా ప్రాజెక్టులు ఉన్నా అవి కూడా మన ఛానల్లో అయితే వస్తాయి. ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి.